హరే కృష్ణ. ప్రభుజీ మాతాజీ మీ అందరికీ కూడా నేటి గీతామృత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు భగవద్గీత యథాతథము 2వ అధ్యాయము గీతా సారము 46, 47 శ్లోకాల సారాంశము. మానవుడు చేసే కర్మలలో వేదాల పాత్ర గురించి తెలుసుకుందాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సో ఈరోజు 46, 47 శ్లోకాలను మనము పఠించి చర్చిద్దాము. యావానార్ధ ఉదాపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్యాభిజానతః. 47వ శ్లోకం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భుః మా తే సంగోస్త్వ కర్మణి. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिधि नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासदि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. మీ అందరికీ నేటి గీతా యజ్ఞానికి స్వాగతం, సుస్వాగతం. మరియు మీ అందరికీ కూడా కోటి కోటి దండవత్ ప్రణామాలు. ఈరోజు భగవంతుడు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు ప్రసాదిస్తున్నారు. అదేంటంటే మనం చేసే కర్మలలో వేదాల యొక్క పాత్ర. సో ముఖ్యంగా భగవద్గీతని పంచమ వేదంగా కూడా ఆచార్యులు చెప్తా ఉంటారు. ఎందుకంటే వేద అంటేనే జ్ఞానము. దానికి మనకు భాగవతంలో మొదటి స్కందము 2వ అధ్యాయము 28, 29వ శ్లోకంలో చెప్పారన్నట్టు. అంటే నిజమైన పాత్ర, మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, మనం చేసే ప్రతి కర్మలో పాత్ర ఎలా ఉంటుందనేది దానికి చెప్తున్నారు. వాసుదేవా పరా వేద వాసుదేవా పరామఖ వాసుదేవా పరా యోగ వాసుదేవా పరా క్రియా వాసుదేవా పరం జ్ఞానం వాసుదేవా పరం తపః వాసుదేవా పరో ధర్మో వాసుదేవా పరాగతి. సో భగవంతుడు ఇక్కడ మనకు వేదాల యొక్క పర్పస్, మన యొక్క జన్మ యొక్క లక్ష్యం గురించి వివరిస్తున్నారు. వేద అంటే జ్ఞానము. శాస్త్రముల ఎందలి అంటే మనం సకల శాస్త్రాల యొక్క జ్ఞానం యొక్క పరమ లక్ష్యం ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడే సకల శాస్త్రాల యొక్క లక్ష్యము, అంతిమ గమ్యము. తర్వాత చెప్తున్నారు యజ్ఞాచరణ. మనం ఎన్నో యజ్ఞాలు చేయాలి. అంటే ఈ సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు మానవులను, దేవతలను, యజ్ఞాలను క్రియేట్ చేస్తారు. యజ్ఞాల యొక్క ప్రయోజనం ఏంటంటే ఆ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని సంతృప్తి పరచటము. తర్వాత మనకు యోగా. యోగా అంటే ఆ భగవంతుని అనుభూతం అనుచుకున్నట్టుకే యోగము నిర్దేశింపబడింది. తర్వాత క్రియ. మనం ఏం చేయాల? క్రియ అంటే కర్మలు. కామ్య కర్మలు అన్నీ కూడా అంత్యకాలమున భగవంతుడి చేతనే అనుగ్రహింపబడ్డది. మనం నేను ఈ కర్మ చేశాను, ఆ కర్మ చేశాను, మనం చేయలేము. ప్రతిది కూడా భగవంతుడి యొక్క అప్రూవల్ లేని మనం ఏమి చేయలేము. తర్వాత పరం జ్ఞానం. వాసుదేవ పరం జ్ఞానం అంటే ఆ భగవంతుడే దివ్య జ్ఞానమయుడై ఉన్నాడు. అందుకే భగవంతుని మనము ఏమని కొలుస్తారు? సచ్చిదానంద
విగ్రహ అంటారు. సత్ అంటే శాశ్వతము, చిత్ అంటే దివ్యమైనటువంటి జ్ఞానము, ఆనంద అంటే ఆనంద సాగరుడు భగవంతుడు. తర్వాత వాసుదేవ పరంతప, తపస్సు. ప్రతి మానవుడు చేయవలసింది తపస్సు. దేని కొరకు? ఆ భగవంతుడి యొక్క ప్రీత్యర్థము, భగవంతుని పొందడానికి కొరకు, భగవంతుని తెలుసుకోవడానికి కొరకు మనము తీవ్రమైనటువంటి తపస్సులు చేయాలి. తర్వాత మన యొక్క ధర్మము, వాసుదేవ పరో ధర్మో, మన యొక్క ముఖ్యమైనటువంటి ధర్మం. అందరం కర్మలు చేస్తా ఉన్నాం. ఆ కర్మల్లో ఎన్ని రకాల కర్మలు ఏంటో చాలా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ వాసుదేవుడు అంటే శ్రీకృష్ణ భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ చేయటమే మన నిజమైనటువంటి ధర్మము. మరి దానివల్ల ఏమొస్తుంది? వాసుదేవ పరాగతి, మనకు నిజమైనటువంటి అంతిమ లక్ష్యము మనకు ఆ భగవంతుడు, దేవాది దేవుడు. ఈ విషయాన్ని మన మానవులు చేసే ప్రతి కర్మలో వేద అంటే జ్ఞానము, శాస్త్రాలు మనకు బోధించడం జరుగుతుంది. ఇప్పుడు మన యొక్క కర్మలు ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. విద్యుక్త ధర్మాలు, దుష్కర్మలు, అకర్మ అనే 3 కర్మలు మనకు భగవద్గీత ద్వారా వివరించడం జరిగింది. ఈ కర్మలు ముఖ్యంగా మనం చూసినట్టయితే 18వ అధ్యాయంలో మనకు భగవంతుడు కర్మలు, తర్వాత కర్త, వాటి గురించి వివరించడం జరిగింది. మీ దగ్గర ఉంటే మీరు కూడా చూస్తూ ఉండొచ్చు. 18వ అధ్యాయంలో మనకు భగవంతుడు చెప్తున్నారు, మనం చేయవలసినటువంటి 5వ శ్లోకంలో చెప్తున్నారు, యజ్ఞదాన తప కర్మ న త్యాజ్యం కార్యమేవ తద్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషినాం. మానవుడు చేయవలసిన ఏంటంటే యజ్ఞము, దానము, తపస్సు అనే కర్మలను విడిచిపెట్టకూడదు. అంటే తప్పకుండా చేయాలి. అవి వాటిని నిర్వహించాలి. ఎందుకు? యజ్ఞము, దానము, తపస్సు మహాత్ములను కూడా పునీతము చేస్తాయి. కాబట్టి మనకి ఇక్కడ 3 రకాలైనటువంటి కర్మలేంటి? విద్యుక్త ధర్మాలు, దుష్కర్మలు, అకర్మ. వీటిని మానవులు నిర్వహిస్తూ ఉంటారు. సో ఇక్కడ దేని ప్రకారము? విద్యుక్త ధర్మం అనేది వేదాల్లో మనకు 2 రకాలైనటువంటి మార్గ నిర్దేశకత్వం జరుగుతుంది. ఒకటి కర్మకాండ, ఇంకోటి మనము భక్తి కాండ. అంటే కర్మకాండ అంటే మనము ఈ దేహంతో దేహ సుఖాలని అనుభవించడానికి కొరకు కొన్ని యజ్ఞాలు చేస్తూ ఉంటాం. రకరకాల యజ్ఞాలు మనం ఆల్రెడీ లాస్ట్ శ్లోకాస్ లో 42, 43 శ్లోకాస్ లో అల్ప జ్ఞానం ఉన్న వాళ్ళు ఎటువంటి లక్ష్యంతో యజ్ఞాలు చేస్తారు? స్వర్గలోక ప్రాప్తి, ఉత్తమ జన్మ, తర్వాత గొప్ప అధికారాలను పొందడానికి కొరకు సకామ కర్మలు చేస్తారు. అవి కూడా ఎలా? వేదాల్లోనే ఉపదేశించబడ్డాయి. వేదాల్లో రకరకాలటువంటి దేవతలకు సంబంధించినటువంటి యజ్ఞాలు ఉన్నాయి. ఆ యజ్ఞాల్లో ముఖ్యంగా మనకు స్వర్గలోక ప్రాప్తి కొరకు జ్యోతిష్ఠోమ యజ్ఞాలు, అంతేకాకుండా చాతుర్మాస్య వ్రతము, ఇవన్నీ కూడా మనకు ప్రసాదించడం జరిగింది, అందించడం జరిగింది. తర్వాత యజ్ఞాల్లో కూడా మనకు దాన్ని ఏమంటారు, స్వాధ్యాయ యజ్ఞము, జ్ఞాన యజ్ఞము, ద్రవ్యమయ యజ్ఞము, ఈ విధంగా రకరకాల యజ్ఞాలు వేదాల్లో బోధించడం జరిగింది. ద్రవ్యమయ యజ్ఞం అంటే మన దగ్గర చాలా డబ్బు ఉంది, ఇతరులకు సాయం చేయడానికి కొరకు విద్యాలయాలు, హాస్పిటల్స్, తర్వాత అనాథ శరణాలయాలు కట్టిస్తూ ఉంటారు. ఆ విధంగా మనకు స్వాధ్యాయ యజ్ఞం అంటే భగవంతుడి శాస్త్రాలను మనం అధ్యయనం చేయటము. దీనివల్ల మనకు భగవత్ కృప పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి ఏం చెప్తున్నంటే 46వ శ్లోకంలో చిన్న బావి ద్వారా ఒక ఊర్లో కానీ ఒక ఇంట్లో వాళ్ళు బెనిఫిట్ పొందుతూ ఉంటారు. ఒక పూర్వకాలము ప్రతి ఊర్లో మెయిన్ సెంటర్లో ఒక పెద్ద బావి ఉండేది. ఆ బావి నుండి నీళ్లు తీసుకొని వెళ్ళేవాళ్ళు. లేదా ప్రతి ఇంటికి ఒక బావి ఉంటే ఆ ఇంటి వాళ్ళు మాత్రం ఆ బావి నుండి ఉపయోగించుకునేవాళ్ళు. కానీ ఏ ఊర్లో అయితే చెరువు ఉందనుకో, పెద్ద చెరువు తవ్వినట్టు అయితే ఆ చెరువు యొక్క వాటర్ పంట పొలాలకు వస్తుంది, ఆ ఊరు వాళ్ళందరికీ వస్తుంది. ఆ విధంగా ఇక్కడ మనం చెప్తున్నారు, వేదాల యొక్క సమస్త ఉపయోగాలు పెద్ద జలాశయంతో చిన్న బావులతో 100 మందికి ఉపయోగపడే చిన్న 100 బావులు, ఒక జలాశయము అందరి యొక్క కోరికలు నెరవేర్చినట్టుగా
వేదాలు ఆ విధంగా వేదాల్లో రకరకాలైనటువంటి మనకు ప్రయోజనాలు పొందుపరచడం జరిగింది. సో దాన్ని మనకు 15 భగవద్గీత 15వ అధ్యాయము 15వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానం అపోహనం చ వేదైష సర్వై అహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. అంటే భగవంతుడు చెప్తున్నాడు దీంట్లో అందరి హృదయాల్లో నేను పరమాత్మను నివసిస్తూ ఉంటాను. నా నుండే మీకు స్మృతి జ్ఞానం మరుపు కలుగుతుంది. అంటే మనం ఈరోజు ఎంతో జ్ఞానం, రేపు ప్రభుజీ దగ్గర మాతో ఎంత జ్ఞానం ఉంది, ఆ జ్ఞానము మరుపు స్మృతి అన్ని నా నుంచే వస్తున్నాయి. సో నేను అంతేకాకుండా ఈ వేద అంటే జ్ఞానము, ఈ వేదాల యొక్క లక్ష్యము నేనే, వేదాల యొక్క రచయితను నేనే, వేదాలను తెలిసిన వాడిని కూడా నేనే అంటున్నాడు. మరి మనం ఎటువంటి కర్మలు చేయాలా, మరి మనం ఎవరము అనేది భగవద్గీత 15వ అధ్యాయము 7వ శ్లోకంలో చెప్తున్నారు. ఏంటది? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. సో మనకు భగవంతుడు, మన అందరం ఎవరము? భగవంతుడి యొక్క అంశాలము, పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ కృష్ణ. భగవంతుడి యొక్క విరాట్ రూపం మనం చూసినట్టయితే ఆ విరాట్ రూపంలో మనకు కనబడుతూ ఉంది. అందరూ దేవీ దేవతలు అందరూ కూడా భగవంతుడి యొక్క అంశలాగా కనబడుతూ ఉంటారు. కానీ ఎవరైతే ఆ విషయాన్ని మర్చిపోవడం వల్ల మన భౌతిక ప్రపంచంలో బద్ధ జీవితం పొందాము. ఆ బద్ధ జీవితం ఎలా ఉంది? మనసుతో కూడుకొని 6 రకాల ఇంద్రియాలతో తీవ్రమైనటువంటి సంఘర్షణతో మనము జీవితాన్ని గడుపుతా ఉన్నాము. ఎవరైతే మరి ఆ తీవ్ర సంఘర్షణ నుంచి బయటపడాలి అంటే ప్రతి ఒక్కరం కూడా మనం చేసే కర్మల మీద డిపెండ్ అవుతుంది. ఆ కర్మలు ఈ మనకు భాగవతము మొదటి స్కందము 28, 29 మొదటగా మనం చదివినటువంటి ఆ శ్లోక ప్రకారము జ్ఞానం యొక్క పరమ లక్ష్యము శ్రీకృష్ణ భగవానుడు అయి ఉన్నాడు. ఆ విధంగా మన జ్ఞానము భగవంతుని తెలుసుకోవడానికి కొరకు, భగవంతుడితో మనకు ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకోవడానికి కొరకు జ్ఞానం ఉపయోగపడాలి. దీంట్లో శ్రీమద్ భాగవతంలో చెప్తున్నారు, మరి ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలనే కోరిక మన లోపల ఉన్నటువంటి ఆ మలినం వల్ల మనం భగవంతుని తెలుసుకోలేకపోతున్నాము, భగవంతుని అర్థం చేసుకోలేకపోతున్నాము. మనకు చెప్తున్నారు ఆచార్యులు భాగవతం ద్వారా, దేవా నీ పవిత్ర నామాన్ని, అంటే భగవంతుడి యొక్క నామానికి భగవంతుడికి తేడా లేదు. భగవంతుడి యొక్క భాగవతానికి భగవద్గీతకు భగవంతుడికి తేడా లేదు. ఇది గ్రంథావతారం, భగవంతుడి యొక్క గ్రంథావతారం. అందుగురించి ఏమంటారు? గీతామృతం భాగవతామృతం అంటారు. భగవంతుడి ముఖార నుంచి వెలువడింది కాబట్టి. అదే గంగని ఏమంటారు? గంగ కూడా అమృతంతో సమానం. గంగలో మునిగిన వాడిని గంగ పవిత్రం చేస్తే, ఎవరైతే భగవంతుడి యొక్క ఈ గీతామృతాన్ని శ్రవణం చేస్తారో వాళ్ళకి ఎటువంటి రిజల్ట్ ఉంటుంది అనేది మీ దగ్గర భగవద్గీత ఉంటే మీరు భగవద్గీత 18వ అధ్యాయము 70వ శ్లోకం మీరు చూడొచ్చు, మనకి ఎటువంటి రిజల్ట్ వస్తుంది అనేది. అధ్యేష్యతే చ ఇమం ధర్మ్యం సంవాదమావయో జ్ఞానయజ్ఞేన తేనాహమిష్టః శ్యామితి మే మతి. అంటే ఈ పవిత్రమైనటువంటి కృష్ణార్జునుల సంవాదాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో దాన్ని ఏమంటున్నారంటే భగవంతుడు చెప్తున్నాడు, జ్ఞాన యజ్ఞం చే నన్ను పూజిస్తున్నాడు అది అని భగవంతుడు ప్రకటిస్తున్నాడు. ఏది? రోజు ఇందాక మనం మన క్లాస్ కంటే ముందు స్వాధ్యయనం అందరము భగవద్గీత పారాయణం చేశాం. ఆ పారాయణం చేసిన వాళ్ళందరికీ భగవంతుణ్ణి జ్ఞాన యజ్ఞం చే అర్చిస్తున్నట్టు పూజ చేస్తున్న పుణ్య ఫలితం వస్తుంది. 71వ శ్లోకంలో చెప్తున్నారు, ఎవరైతే శ్రద్ధతో, మీరందరూ మనందరం శ్రద్ధతో వింటున్నాం, శ్రద్ధతో అసూయ రాహిత్యంతో ఈ భగవంతుడు అర్జునుడి యొక్క సంవాదమైనటువంటి భగవద్గీతను ఎవరైతే వింటారో వాళ్ళకి ఎటువంటి సుకృతి ఇస్తున్నాడు భగవంతుడు? పాపరహితుడై పుణ్యాత్మలు వసించే పుణ్య లోకాలను పొందుతాడు. మినిమం మీరు ఎటువంటి సాధన చేయకున్నా కేవలం ఈ 108 రోజుల గీతామృతాన్ని శ్రవణం చేసినందుకు గ్యారంటీగా పుణ్యాత్మలు నివసించే లోకాలకు వెళ్తారని భగవంతుడు
బోధిస్తున్నారు ఇక్కడ. తర్వాత మనందరం కూడా ఇంతకాలం ఈ శాస్త్ర జ్ఞానము లేకముందు, అంటే మనకు తెలియకముందు, శ్రవణము చేయకముందు మనందరం కూడా ఏమనుకునే వాళ్ళం, కర్మకాండలో భాగంగా మనకు ఎప్పుడో కుదిరినప్పుడు తీర్థ క్షేత్రాలకు వెళ్ళి అక్కడ పుణ్య స్నానాలు చేసుకొని వచ్చేవాళ్ళము. దాని తర్వాత మనం నాకు ఎప్పుడో ఒకసారి సో నా పాపాలన్నీ పోయినాయి అనుకునేవాళ్ళము. సో ఇక్కడ మనం తెలుసుకున్నట్టయితే మనందరం మళ్ళీ కర్మకాండలో మన యొక్క దేహ పోషణ కొరకు, ఫ్యామిలీ దేహ పోషణ కొరకు నేను ఆ ఇంద్రియ భోగాలను నియుక్తమయ్యేవాడిని, చాలా కష్టపడి పని చేయాలా. తర్వాత నేను అంటే కోర్స్ ఇతరులకు కూడా మేలు చేస్తూ ఉంటాం. సో అలా పుణ్యకర్మలు చేస్తూ ఉంటే ఏమవుతుంది, మనము చాలా గొప్ప పుణ్యకర్మ చేస్తే స్వర్గలోకం కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అందు గురించి ఏమంటున్నాను ఇక్కడ, స్వర్గలోకంలో కూడా ఎప్పటి వరకు ఉంటాము, క్షీణే మధ్య పుణ్యలోకం విశంతి. సో మన పుణ్యకర్మ అయిపోయే వరకు స్వర్గలోకాల్లో ఉంటాము. ఆ పుణ్యకర్మ అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకు వస్తాం. మరి పైకి కిందికి తిరిగేయడానికి కొంతమంది ఎగ్జిబిషన్కి వెళ్తూ ఉంటారు. అక్కడ ఈ రౌండ్గా తిరిగేది ఉంటుంది. సో దానికి ఎంజాయ్ చేసే వాళ్ళేమో అది ఎక్కుతారు, భయపడే వాళ్ళు అమ్మో అది నేను పైకి వెళ్ళి పడిపోతానేమో అని మళ్ళీ తప్పకుండా పైకి వెళ్ళి కిందికి రావాల్సింది. అలాగే స్వర్గలోకం వెళ్ళిన వాడు తప్పకుండా కిందికి రావాల్సి. అలా స్వర్గలోకం కిందికి ఇంకా పాపాలు చేస్తే మళ్ళీ నరకలోకాలకు అలా చక్రం తిరుగుతూ ఉంటుంది. కానీ సో ఇదంతా కూడా ఈ చక్రంలో తిరిగేదానికంటే మనము నిజమైనటువంటి శాశ్వత ఆనందాన్ని పొందే ఏమన్నా ఉపాయం ఉందా వేదాల్లో అని మనము ఆలోచించి, వేదాల యొక్క నిజమైన రహస్యం ఏంది, వేదాల యొక్క నిజమైన సారము భగవంతుడు అని చెప్తున్నాడు. వేదేశ సర్వే అహమేవ వేద్యో. సో ఆ భగవంతుడు చెప్పినటువంటి విధి విధానాలను ఎవరైతే క్షుణ్ణంగా పఠించి శ్రవణం చేసి వాటిని ఒకవేళ తెలుసుకున్నట్టయితే వాళ్ళు ఉద్ధరింపబడతారు. ఇక్కడ చైతన్య మహాప్రభు చెప్తున్నారు, సరే ఈ కలియుగంలో వేదాలను మనము పఠించడము, శ్రవణం చేయడము, దాన్ని పాటించడం కొంత కష్టంగా ఉంటది. 4 వేదాలను మనం ఈ మన బిజీ షెడ్యూల్లో మనం వాటిని వినటం కానీ చదవటం చాలా కష్టం అనుకుంటే, చైతన్య మహాప్రభు మనకి ఏం బోధిస్తున్నారంటే, ఆయన కాశీకి వెళ్ళినప్పుడు సో చైతన్య మహాప్రభుని ఒక భక్తుడు ఆయన అడుగుతున్నారు, మీరు సన్యాసి కాబట్టి ఆయన పేరు ప్రకాశానంద సరస్వతి, మీరు సన్యాసి వేదాలను పఠించి ఇతరులకు బోధించాలి, కానీ మీరు ఈ హరే కృష్ణ మహామంత్ర సంకీర్తన ఎందుకు చేస్తూ వీధుల వెంబడి తిరుగుతా ఉన్నారంటే, చైతన్య మహాప్రభు చెప్తున్నారు, లేదు నా గురువు గారు నన్ను చూసి నీవు మూర్ఖుడిగా ఉన్నావు, మూఢుడిగా ఉన్నావు కాబట్టి నీకు వేదాధ్యయనము తగదు, నువ్వు కేవలము హరినామ సంకీర్తన కృష్ణనామ కీర్తన చేస్తూ ప్రచారం చేస్తూ జీవితాన్ని గడపమని నాకు ఆదేశించారు. కాబట్టి నేను ఆ విధంగా సంకీర్తన చేస్తూ ప్రజల్లో సంకీర్తన ఉద్యమాన్ని జాగృతం చేస్తున్నాను అంటారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే, కలియుగంలో చాలా మంది సో వేద పారాయణము అవి ఇవి చేస్తూ ఉంటారు, కానీ దాన్ని నిజంగా ఆచరణలో పెట్టడం చాలా కష్టం. ఎందుకు, మన లోపల అనంత కాలం నుండి ప్రోగు పడినటువంటి ధూళిని క్లీన్ చేసుకోవాలంటే కేవలము అది భగవంతుడి యొక్క నామ సంకీర్తన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. చైతన్య మహాప్రభు శిక్షాస్తకంలో చెప్తారు, చేతో దర్పణ మార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపనం శ్రేయ కైరవ చంద్రికా వితరణం విద్యావధు జీవనం. అంటే చైతన్య మహాప్రభు మన యొక్క హృదయాన్ని ఒక దర్పణంతో పోలుస్తూ, దర్పణం అద్దము, ఆ అద్దం పైన ప్రోగుపడినటువంటి ధూళిని మనము క్లీన్ చేయాలంటే కేవలము హరే కృష్ణ మహామంత్రం ద్వారా మాత్రమే మనము క్లీన్ చేయగలుగుతాము. అది కూడా ఏ విధంగా, భగవంతుడి పవిత్ర నామాన్ని అపరాధ రహితంగా ఎవరైతే కీర్తన చేస్తారో వాళ్లకు వేదాంత తత్వం యొక్క ఉత్తమ లాభము కేవలం భగవంతుడి నామము చేయడం వల్ల సిద్ధిస్తుంది అని ఇక్కడ ఆచార్యులు బోధిస్తా ఉన్నారు. తర్వాత వేదాంత తత్వాన్ని రచించినవాడు, దాన్ని ఎరిగినవాడు, దాని లక్ష్యము భగవంతుడే కాబట్టి ఆ భగవంతుడైనటువంటి చైతన్య మహాప్రభే చైతన్య శిక్షాష్టకంలో మనకు బోధిస్తున్నారు. ఇప్పుడు మనకు వేదాలు ఏం చేస్తున్నాయి అంటే, మనని దేని వైపు ప్రమోట్ చేస్తున్నాయి, దేన్ని ఉద్దేశించి కర్మలు చేయాలని చెప్పి మనకు బోధించారు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే 47వ శ్లోకంలో భగవంతుడు మనకి ఏం బోధిస్తున్నాడంటే, అర్జునుడి ద్వారా, అర్జున
నీ విద్యుక్త ధర్మాన్ని చేయడానికి మాత్రమే నీకు అధికారం ఉంది. కానీ కర్మ ఫలంలో అరే ఇది చేస్తే దీని తర్వాత ఏమొస్తుంది, ఏమవుతుంది అని ఆలోచించవలసిన అవసరం లేదు. కారణం గురించి నీవు ఆలోచించకు. ఆ రిజల్ట్ అంతా కూడా భగవంతుడికి మనం అదే. ఒకవేళ నీ విద్యుక్త ధర్మాన్ని నిర్వహించకపోవడంలో ఆసక్తిని చూపకు. అంటే ఇక్కడ అర్జునుడు యుద్ధము చేయను అని యుద్ధము తిరస్కరించాడు కాబట్టి, అలా నీవు ఇక్కడ యుద్ధ భూమిలోకి వచ్చావు నువ్వు. యుద్ధాన్ని నీవే కోరుకున్నావు కాబట్టి భగవంతుడు శాంక్షన్ చేస్తాడు. యుద్ధము చేస్తే నీకు విజయం వస్తుంది, లేదా వీర మరణం వస్తే స్వర్గం వస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ యుద్ధము చేయకపోవడం వల్ల అనాసక్తి అంటే ఆసక్తి చూపకు అని హెచ్చరిస్తాం. మనం మానవులు, మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. మనం చేయవలసినటువంటి కర్మల గురించి భగవంతుడు మనకు బోధిస్తున్నాడు. ఆల్రెడీ నేను 18వ అధ్యాయం గురించి చెప్పాను. మరి ఏం చేయాలి మనం? యజ్ఞము, దానము, తపస్సు. మరి కలియుగంలో యజ్ఞం ఏంటి? ద బెస్ట్ యజ్ఞ హరే కృష్ణ మహామంత్రం ద్వారా సంకీర్తన యజ్ఞం. ఇక్కడ ఏమంటున్నారు? 3 రకాల కర్మల గురించి బోధిస్తున్నాడు. విద్యుక్త ధర్మాలు, దుష్కర్మలు, అకర్మ. అంటే ఇక్కడ విద్యుక్త ధర్మాలు అంటే మనకు ఆచార్యుడు చెప్తారు, భగవంతుని యొక్క భగవద్గీత ద్వారా 4 ఆశ్రమాలు, 4 వర్ణాలు. 4 వర్ణాలు ఏంటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. 4 ఆశ్రమాలు ఏంటి? బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి. ఇక్కడ మనకు బ్రాహ్మణుడు అన్నప్పుడు బ్రహ్మ జానాతీతి బ్రాహ్మణ, అంటే బ్రహ్మ జ్ఞానాన్ని, అంటే భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని ఆ జ్ఞానము ద్వారా జీవిస్తూ ఇతరులను జీవించేట్టుగా ఆయన ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ అర్జునుడు దేని కింద వస్తాడు? క్షత్రియుడు అన్నప్పుడు ఆయన తను ప్రజలందరినీ సుఖశాంతులతో ఆయన పరిపాలించాలి. ప్రజలందరూ కూడా దుఃఖంతో, బాధల్లో ఉన్నప్పుడు తను మాత్రం, బాధలు ఎవరి వల్ల? దుష్ట దుర్మార్గుల వల్ల. మరి ఆయన యుద్ధం చేసి అక్కడ వాళ్లకు సుఖాన్ని, అంటే దుష్ట దుర్మార్గులను నశింపజేసి వాళ్లకు ఆనందాన్ని ఇవ్వాలి. మరి ఆ కర్మ నుంచి, అది విద్యుక్త ధర్మం, అర్జునుడి యొక్క విద్యుక్త ధర్మము. ఇక్కడ మరి మన యొక్క విద్యుక్త ధర్మము, అక్కడ కృష్ణుడు గురువు పాత్ర పోషిస్తూ అర్జునుడు బోధిస్తున్నాడు. సో ఈ గురువు పాత్ర, శిష్యుడి పాత్ర అనేది భగవంతుడే మనందరికీ కూడా బోధించడం జరిగింది. ఏ విధంగా? ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజరిష్యో విదు సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప. ఈ యొక్క జ్ఞానాన్ని భగవంతుడు పరంపర ద్వారా మనందరికీ అందించాడు. మనందరం చేయవలసిన ధర్మము, చేయకూడనిది ఏంటి? సో ఇక్కడ మనందరము విద్యుక్త ధర్మం ఏంటి? భగవంతుడి పట్ల మనము ఆసక్తి, భగవంతుడి బోధనల ప్రకారము జీవించాలి. కర్మ ఫలాల పట్ల, నేను ఇది చేస్తే ఏమవుతుందో, ఇది చేస్తే ఏమవుతుందో అనేది మనం ఆలోచించకూడదు. శాస్త్రం ఏం చెప్తుంది? లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే 18వ అధ్యాయంలో చాలా డీటెయిల్గా చెప్పారు. ప్రతి జీవి కూడా జీవించడానికి కావలసినటువంటి ఏంటి? నిత్య కర్మలు. మనం భోజనం చేయడానికి ప్రతి ఒక్కరు కర్మ పని చేయాలా, ఉండడానికి ఇల్లు ఉండాలి, ఫ్యామిలీని పోషించడానికి. దాన్ని ఏమంటున్నారు ఇక్కడ? నిత్య కర్మలు, నిత్య కర్మ, అత్యవసర కర్మ, ఇష్టమైన కర్మ అనే 3 తరగతులుగా విభజించాడు. శాస్త్ర ఆదేశానుసారం, అంటే సపోజ్ మనం భగవద్గీత చదువుతున్నాం, భగవద్గీత ఆదేశానుసారము మనం కర్మలు ఎలా చేయాలా? ఫలవాంఛ. సో నేను ఎటువంటి ఫలాన్ని, అంటే ఎటువంటి కోరిక లేకుండా నేను కర్మను చేయాలి. ఫలవాంఛ లేకుండా చేసేటువంటి నిత్య కర్మ ఏమవుతుంది? సత్వగుణ కర్మ అవుతుంది. ఫలములతో కూడిన కర్మ అది రజోగుణము, మనని బంధకారణం, అంటే పునరపి జననం పునరపి మరణంలో చిక్కుకునేట్టుగా చేస్తుంది. అట్టి కర్మ మనకు మంగళకరము కాదు. నన్ను ఎవడైనా బంధిస్తా అంటే అది నేను సుఖంగా ఉంటాను, సుఖంగా ఉండను. కాబట్టి సత్వగుణ కర్మ అంటే శాస్త్ర ఆదేశంగా మనం కర్మలు చేయాలి. శాస్త్ర ఆదేశం అంటే మనకు బోధించేవాడు ఉండాలా? మనం తప్పకుండా రోజు భగవంతుడి యొక్క శాస్త్రాన్ని శ్రవణం చేసి దాని ప్రకారము మనము జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలి. లైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనం కొత్తగా వెహికల్ 4 వీలర్ అనుకుందాం, నేను కొనుక్కోవాలనుకుంటే నేను ఫస్ట్ ఒక డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అవుతాను. డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్చుకుంటాను, దాని యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ నేర్చుకుంటాను, సిగ్నల్స్ నేర్చుకుంటాను, బండి యొక్క సిస్టమ్, ఇది గేర్లు ఎలా ఉంటుంది, ఇంజన్ ఎలా ఉంటుంది, కొద్దిగా బేసిక్స్ అయితే నేర్చుకొని దాని ఒక 1 మంత్ ట్రైనింగ్ పొంది లైసెన్స్ తీసుకొని అప్పుడు నేను నా ఓన్ వెహికల్ కొనుక్కోవచ్చు,
రోడ్డు మీద వెహికల్ నడపొచ్చు. అదేవిధంగా నేను ఈ దేహం అనే వెహికల్‌ని నేను నడపాలి అంటే ఈ దేహం గురించి ఈ లోపల పార్ట్స్ గురించి కాదు. పార్ట్స్ అయితే మెకానిక్ కూడా నేర్చుకుంటాడు. వాడికి బండి డ్రైవింగ్ రాకపోవచ్చు గాని నేర్చుకునడానికి కొన్ని లాభం లేదు. దీన్ని ఎలా నడపాలి అనేది మనకు తెలియాలి. ఈ వెహికల్‌ని ఎలా నడపాలి? ఎలా నడపాలి అని తెలియాలంటే మనకు భగవద్గీత ద బెస్ట్ మాన్యువల్ టు డ్రైవ్ ఈ వెహికల్‌ని ఒక గమ్యస్థానం వైపు నడపడానికి కొరకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో, అది మనం ఒకవేళ దాన్ని వెహికల్‌ని ఎందుకు మనకు భగవంతుడు ఇచ్చాడు, ఆ పర్పస్ కొరకు మనం నడపనట్టయితే మనము నెక్స్ట్ ఈ వెహికల్ పోతుంది. నెక్స్ట్ వెహికల్ తీసుకుంటాం. అంటే నెక్స్ట్ జన్మ తీసుకుంటాం. అదే బంధ కారణం అవుతుంది. ఈ వెహికల్‌ని పర్పస్ లైక్ ఎగ్జాంపుల్ మనం కొంతమంది పాపం కష్టపడి దాన్ని ఏమంటారు ర్యాపిడో నడిపేవాడు కొంచెం కష్టపడి కార్ తీసుకోవాలనుకో. కార్‌లో ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అది కూడా లోన్‌లో తీసుకుంటాడు. సో, వాడు ఆ లోన్‌లో తీసుకొని చాలా కష్టపడి పనిచేసి లోన్ కట్టేస్తూ తను కూడా జీవించొచ్చు. కానీ కారైతే తీసుకున్నాడు ఎప్పుడు చూసినా పర్సనల్ ఎంజాయ్‌మెంట్ కొరకు ఆయన రెంటల్ పర్పస్ నడపలేదనుకోని ఇలా చూస్తే అలా మంతొస్తుంది. ఒక నెల, 2 నెలలు చూసి కారు లాక్కొని వెళ్ళిపోతాడు. అప్పుడు రోడ్డు మీద పడిపోతాం మనం. అదేవిధంగా ఈ వెహికల్‌ని కూడా మనం పర్పస్ కొరకు మనం ఉపయోగించకపోతే ఈ వెహికల్‌ని భగవంతుడు లాగేసుకుంటాడు. నెక్స్ట్ మనం ఇంకో వెహికల్ వస్తదో రాదో తెలీదు. వచ్చినా కూడా చాలా లోయర్ వెహికల్ అంటే పశు పక్షాదుల జన్మ మనకు రావచ్చు. కాబట్టి ఇక్కడ మనకు మన విద్యుక్త ధర్మ విషయంలో ప్రతి ఒక్కరికి కూడా సొంత అధికారం ఉంటుంది. కానీ అక్కడ చేయవలసింది ఫలాసక్తి లేకుండా మనము వర్తించాలి. అటువంటి అపేక్ష రహితమైనటువంటి విద్యుక్త కలాపాలు నిస్సందేహంగా మనిషిని మోక్ష పథానికి నడిపిస్తుంది. ఎలాగైతే ఇక్కడ మనము చూసాంగా వాసుదేవ పరోధర్మ వాసుదేవ పరంతప మన యొక్క ధర్మం ఆ వాసుదేవుడే. వాసుదేవుని సేవించడమే నా నిజమైన ధర్మం అనుకున్నప్పుడు నెక్స్ట్ ఆటోమేటిక్‌గా మన యొక్క లక్ష్యము ఎటు వెళ్తుంది? వాసుదేవ పరంతం. వాసుదేవ పరాంగతి వైపు మనం వెళ్తాము. అంటే మోక్ష పదానికి చాలా సులభంగా మనము ప్రయాణం సాగించగలుగుతాము. కాబట్టి అర్జునుడికి ఏమన్నాడు? నీవు యుద్ధం ఫలాసక్తి రహితంగా విధిగా నీ యొక్క ధర్మంగా యుద్ధము చేయమని భగవంతుడు అర్జునుడికి ఉపదేశిస్తా ఉన్నాడు. ఒకవేళ నువ్వు యుద్ధంలో పాల్గొనకపోవడము ఒకవేళ నువ్వు చేసినట్టయితే అది అది కూడా ఆసక్తి అవుతుంది. ఎట్లా? నేను ఈ కర్మ అంటే ఈ కర్మ వల్ల రిజల్ట్ ఏమవుతుందో రిజల్ట్ పైన మనం ఆసక్తి చూయిస్తున్నట్టు అవుతుంది. అటువంటి ఆసక్తి అంటే నువ్వు కర్మ యొక్క ఫలం పట్ల ఆసక్తి ఉంటే అది నిన్ను మోక్షానికి ఎప్పుడు కూడా మోక్ష పథానికి నడిపించదు. కాబట్టి మనిషి ఎటువంటి ఆసక్తి ఉండకుండా కేవలము భగవంతుని యొక్క ఆదేశముగా భావించి మనం కర్మ చేస్తూ ఉండాలా. ఒకవేళ భగవద్ ఆదేశం కాకుండా మన సొంత ఆలోచనలతో సొంత తెలివిని ఉపయోగించినే ఇలా చేస్తే ఇలా అవుతుంది అని చేసినట్టయితే ప్రతిది మనకు బంధానికే కారణమవుతుంది. ఏమీ చెయ్యను అంటే అది అకర్మ. అది కూడా పాపమే. సపోజ్ ఎగ్జాంపుల్ మనము గృహస్థ ఆశ్రమంలో ఉన్నామనుకోని, అరే నేను ఈ పని చేస్తే నాకు ఇది పాపం అవుతుంది, ఆ పని చేస్తే అది పాపం అవుతుంది. మదర్ యొక్క డ్యూటీ హస్బెండ్ పిల్లలకు సేవించాలి. ఏ విధంగా? రోజు ఆమె ముఖ్య ధర్మము భగవంతుని యొక్క ప్రసాదం అంటే ప్రసాదం వంట చేయాలా? ఆ వంట డైరెక్ట్ ఒకవేళ తినిపించింది అనుకోండి, ఆ తనకు తినిపించిన వాళ్ళకు, ఆ తిన్న వాళ్ళందరికీ కూడా కర్మ బంధనాల్లో వాళ్ళు చిక్కుకుంటారు. లైక్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే ఇది 3వ అధ్యాయము 13వ శ్లోకంలో మనకు చెప్తున్నారు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. యజ్ఞశిష్టాసి నస్సంతో ముచ్యంతే సర్వ విజయ్ భుంజతే తే త్వగం పాప ఏ పచంత్యాత్మ కారణాత్. సో మనము యజ్ఞానికి అర్పించిన ఆహారము తినే కారణంగా భగవద్భక్తులు అన్ని రకాలైనటువంటి పాపాల నుండి విడిపడతారు. ఒకవేళ స్వీయ ఇంద్రియ నా ఇంద్రియ నాలుక టేస్ట్ కొరకు, కడుపు ఆకలి తీర్చుకోవడానికి కొరకు, ఇంద్రియ భోగం కొరకు ఆహారం తయారు చేసుకొని ఇతరులు చేసుకునే వాళ్ళు పాపంనే భుజిస్తారు. మన తల్లి మనకు పాపాన్ని పెట్టాలా లేదంటే పాప విముక్తులం కావాలనేది ఇంట్లో ఉన్నటువంటి మదర్ ఆ మాతాజీ చేతిలో ఉంటుంది. కాబట్టి మనం చేసే ప్రతి కర్మ భగవత్ ప్రీత్యర్థం చేయాలి. ఒకవేళ మన ప్రీత్యర్థం చేసినట్లయితే అది మనని కర్మ బంధనాల్లో బంధిస్తుంది. భగవత్ ప్రీత్యర్థం చేస్తే కర్మ బంధనాల నుంచి మనం సులభంగా విముక్తులం కాగలుగుతాము. మనకు భగవంతుడు అందువచ్చే భగవద్గీత
18వ అధ్యాయంలో మరియు 9వ అధ్యాయంలో కూడా బోధించడం జరిగింది. 18వ అధ్యాయం 66వ శ్లోకంలో చెప్తున్నారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. దీంట్లో చెప్తున్నారు భాష్యంలో, ఆనుకూల్యస్య సంకల్పః ప్రాతికూల్యస్య వర్జనం. అంటే భగవంతుడికి అనుకూలమైనటువంటి కర్మ చెయ్యండి, ప్రతికూలమైనటువంటి కర్మను వర్జించండి. అంటే మీరు సంపూర్ణ శరణాగతి భగవంతుడికి, సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే అన్ని ధర్మాలను విడనాడి భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొందినట్టయితే భగవంతుడు మన పాపాలన్నింటినీ పారద్రోలి మోక్షాన్ని ఇస్తాను అని భగవంతుడు మనకు బోధిస్తున్నాడు. దీంట్లో మనకు కర్మలు అని వచ్చింది కాబట్టి మనకు 9వ అధ్యాయము 27వ శ్లోకం మీద ఉంటే మీరు చూసినట్టయితే మనకు ఎటువంటి కర్మలు చేయాలి, ఏ కర్మలు చెయ్యకూడదని భగవంతుడు మనకు బోధించడం జరిగింది. 27వ శ్లోకంలో, యత్కరోషి యదశ్నాసి యజ్జుదోహసి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. భగవంతుడు చెప్తున్నాడు, ఓ కుంతిపుత్ర, నీవు ఏది చేసినా, ఏది భుజించినా, ఏది ఆహుతి ఇచ్చినా, ఏ దానము చేసినా, ఏ తపస్సు చేసినా అది నాకు సమర్పణగా చేయవలసింది. సో భగవంతుడు ఆదేశం ఇస్తున్నాడు. అంటే మనం అక్కడి వరకు వెళ్ళలేదు, కర్మలు వచ్చింది కాబట్టి మనము విద్యుక్త ధర్మము, విద్యుక్త కర్మలు ఈ విధంగా చేయాలి. ఏది చేసిన, ఏ పని చేసినా భగవత్ ప్రీత్యర్థం చేయాలా. ఏది భుజించినా భగవంతుడికి అర్పణ చేసి భుజించండి. ఏ ఆహుతి ఇచ్చినా భగవంతుడికి ఇవ్వండి. ఏది దానం చేస్తే అది భగవంతుడికి. అందుకే 18వ అధ్యాయంలో కూడా 3 చెప్పారు, యజ్ఞము, దానము, తపస్సు భగవంతుడి కొరకు చెయ్యాలి అని చెప్పేసి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. జయ బోలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय।